పవర్ ఉన్నోడికి చుట్టం, లేనోడికి చట్టం. ఈ మాట అనగానే చాలామందికి కోపం వస్తుంది. ఎందుకంటే మనం చట్టం అందరికీ సమానమని నమ్మాలనుకుంటాం. కానీ జీవితంలో ఎదురయ్యే అనుభవాలు చాలాసార్లు మరో కథ చెబుతుంటాయి. చట్టం పుస్తకాల్లో సమానంగా ఉండొచ్చు, కానీ దాన్ని అమలు చేసే మనుషులు సమానంగా ఉండరు. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఇటీవల జరిగిన వివాదాలు, పరిణామాలు, రాజకీయ ఘర్షణలు, సోషల్ మీడియా యుద్ధాలు అన్నీ ఒకే ప్రశ్నను మళ్ళీ మన ముందుకు తెస్తున్నాయి. న్యాయం అంటే ఏమిటి? చట్టం అంటే ఏమిటి? అధికారం ముందు సత్యానికి ఉన్న విలువ ఎంత? నీషే ఒకసారి ఇలా సూచించాడు: నైతికత అనేది చాలాసార్లు బలహీనులు సృష్టించుకున్న రక్షణ వ్యవస్థ. సమాజం మంచి మరియు చెడు అనే పదాలను సత్యం ఆధారంగా కాకుండా శక్తి సమీకరణాల ఆధారంగా నిర్వచిస్తుంది. ఈరోజు హీరోగా ఉన్నవాడు రేపు విలన్ అవుతాడు. ఈరోజు దేశద్రోహిగా ముద్ర వేయబడినవాడు రేపు దేశభక్తుడిగా కొనియాడబడతాడు. మారింది సత్యం కాదు, మారింది అధికార కేంద్రం. అందుకే నీషే మనల్ని ఒక ప్రమాదకరమైన ప్రశ్న అడగమంటున్నాడు: నువ్వు నిజంగా నమ్మేది నీ ఆలోచన లేక సమాజం నీకు నేర్పిన విధేయతనా? మెషియావల్లి దీనికి సంబంధించి ఒక క్రూరమైన వాస్తవం చెప్తాడు: ప్రజలు న్యాయాన్ని గౌరవించడం కంటే శక్తిని ఎక్కువగా గౌరవిస్తారు. మనకిది నచ్చకపోవచ్చు, కానీ చరిత్రను చూడండి. గెలిచినవాడు హీరో, ఓడిపోయినవాడు నేరస్తుడు. చరిత్ర పుస్తకాలు కూడా చాలాసార్లు సత్యాన్ని కాదు, విజేతల జ్ఞాపకాలని రాస్తాయి. అందుకే మెషియావల్లి ఇలా ప్రశ్నించాడు: అధికారాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యమా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రపంచ రాజకీయాలు ఇప్పటికీ పోరాడుతున్నాయి. జార్జ్ ఆర్వెల్ ఒక హెచ్చరిక ఇలా చేశాడు. తన రచనల్లో ఒక భయంకరమైన ఆలోచనని చూపించాడు: సమాజాన్ని నియంత్రించడానికి ఎప్పుడూ బలప్రయోగం అవసరం లేదు. ప్రజలు ఏది నిజమో నిర్ణయించే శక్తిని తీసేస్తే చాలు. వార్ ఈజ్ పీస్, ఫ్రీడమ్ ఈజ్ స్లావరీ, ఇగ్నోరెన్స్ ఈజ్ స్ట్రెంగ్త్ అని చెప్పిన ఆర్వెల్ అసలు హెచ్చరిక ఏంటంటే, సత్యాన్ని చంపడానికి అబద్ధం అవసరం లేదు, అధికారిక కథనం చాలు. సోషల్ మీడియా యుగంలో ఇది మరింత ప్రమాదకరం, ఎందుకంటే ప్రతి వర్గం తన సత్యాన్ని తయారు చేసుకుంటుంది. రావణ్ పవన్ కళ్యాణ్ వివాదం జోలికి వస్తే ఈ పాడ్కాస్ట్లో ఎవరు సరైన వారు చెప్పడానికి కాదు, ఎవరిది తప్పో తీర్పు ఇవ్వడానికి కూడా కాదు. అది కోర్టుల పని. కానీ ఒక ప్రశ్న అడగడానికి మాత్రం ఇది సరైన సందర్భం. ఒక వ్యక్తి విమర్శిస్తే మనం అతని వాదనకు సమాధానం చెప్తున్నామా, లేక అతన్ని మౌనం చేయాలని చూస్తున్నామా? అలాగే విమర్శ చేసే వ్యక్తి కూడా సత్యం కోసం మాట్లాడుతున్నాడా, లేదా అందరి దృష్టిని తన వైపు ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తున్నాడా? ఈ రెండు ప్రశ్నలు ఒకేసారి అడగాలి. ఒక్కటి మాత్రమే అడిగితే మనం అభిమానులుగా మారిపోతాం, ఆలోచన పరులుగా కాదు. వి హ్యాంగ్ పెటీ థీవ్స్ అండ్ అపాయింట్ గ్రేటర్ వన్స్ as పబ్లిక్ అఫీషియల్స్ అని ఈసప్ గతంలో చెప్పారు. ఈ వాక్యం కేవలం రాజకీయాల గురించే కాదు, ఇది మానవ స్వభావం గురించి కూడా. మన కళ్ళ ముందు చిన్న చిన్న తప్పులు వెంటనే కనిపిస్తాయి. పెద్ద తప్పులను మాత్రం మన ఇష్టమైన వ్యక్తి చేస్తే చూసి చూడనట్లు నటిస్తాం. ఎందుకంటే మనం న్యాయాన్ని ప్రేమించాం, మనం పక్షాన్ని ప్రేమిస్తాం, మన వాళ్ళని వెనకేసుకొస్తాం. ఒక రోజు ఊహించుకోండి, మీకు ఇష్టమైన నాయకుడు అధికారంలో లేడు, మీకు ఇష్టం లేని వ్యక్తి అధికారంలో ఉన్నాడు. అప్పుడు కూడా మీరు ఇదే అభిప్రాయం కలిగి ఉంటారా? మీ సమాధానం అవును అయితే మీరు సూత్రాలను నమ్ముతున్నారు, కాదు అయితే మీరు వ్యక్తుల్ని నమ్ముతున్నారు. ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ప్రమాదం చెడ్డ నాయకులు కాదు, వ్యక్తుల కంటే సూత్రాలను తక్కువగా ప్రేమించే ప్రజలు. అందుకే ఒక ప్రశ్న: నువ్వు సత్యం వైపు ఉన్నావా, లేక నీ వైపు ఉన్నదాన్ని సత్యంగా ప్రకటిస్తున్నావా? ఎందుకంటే చరిత్రలో ప్రతి నియంత తన్ను తాను రక్షకుడిగానే ప్రకటించుకున్నాడు. ప్రతి విప్లవకారుడు కూడా తను విముక్తిదాతగానే ప్రకటించుకున్నాడు. కానీ కాలం గడిచిన తర్వాత మిగిలేది ఒక్కటే. అది అధికారం కాదు, ప్రచారం కాదు, అభిమాన గుంపులు కాదు. మిగిలేది సత్యం మాత్రమే. సత్యం ఆలస్యంగా రావచ్చు, కానీ అది వచ్చినప్పుడు అధికారాన్ని, అభిమానాన్ని, భయాన్ని ఒకేసారి నగ్నంగా నిలబడుతుంది. థ్యాంక్ యూ.